నాకు నిద్ర వస్తుంది సార్. నీలవేణి నింగిలోన పాల పుంత నవ్వులొంపెనే, నేలపైన పాల పిట్ట తొవ్వగాసెనే. ఏంటి రేణుక, పని చేయడానికి నన్ను పిలవనే లేదు. పిలిచుంటే నీకు సాయం చేసేదాన్ని కదా. వద్దులే అక్క, నీతో పనులు చేపిస్తే నన్ను తన్నేలా ఉన్నాడు. అదేంటి రేణుక అలా అంటున్నావు? అసలు నేను పని చేయకుండా ఎలా ఉంటాను? నువ్వు దర్జాగా ఉండొచ్చు, అడ్డుకునే వాళ్ళు ఎవరక్క? మాకంటే తప్పదు. ఏంటి రేణుక, అందరూ కొత్తగానో వింతగానో మాట్లాడుతున్నారు. అసలేమైంది? ఏం తెలియనట్టు భలే మాట్లాడతావక్క. నిన్ను అమాయకురాలనుకోవాలో, మమ్మల్ని పరీక్ష పెట్టడానికి ఇలా మాట్లాడుతున్నావనుకోవాలో అర్థమే కాదు. రేణుక, ఏదైనా ఉంటే సూటిగా చెప్పు. తెలిసి తెలియక పొరపాటు జరుగుంటే సర్దుకుపోవాలి, కానీ ఇలా మాట్లాడి బాధపెట్టద్దు. నువ్వు తప్పుకో, ఈ పని నేను చేస్తాను. నువ్వేంటి మహారాణివక్క? మళ్ళీ నిన్ను పని మనిషిని చేశానని తారక్ సార్ నా మీద అరిచారనుకో, నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓహో, ఇన్నాళ్ళు నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అనేదాన్ని ఇప్పుడు తిరిగి నువ్వు అంటున్నావా? నువ్వు మళ్ళీ ఈ మాట అనవలేదు. నువ్వు వెళ్తానన్నా వెళ్ళనివ్వరు. ఎందుకంటే అధికారికంగా నువ్వు ఈ ఇంటి కోడలు అయిపోయినట్టే. ఏంటక్క అలా చూస్తున్నావు? అందలం ఎక్కినా సరే అమ్మగారు నీ మీద కోపడుతున్నారనా? అయినా అర్చన మేడంనే ఈ ఇంటి కోడలు చేయాలని చూస్తుంది, కానీ ఇక అది కుదరదు కదా. నువ్వు గట్టిగానే అడ్డుకట్ట వేశావు. అదేంటి అలా అంటావు? సర్లే, ఎవరు ఎలా అనుకున్నా నేను పట్టించుకోను. త్వరలోనే అయ్యగారిని ఒప్పించి మా ఊరు నేను వెళ్ళిపోతాను కదా. ఇక వెళ్ళలేవక్క, నువ్వు జీవితాంతం ఇక్కడుండాల్సిందే. అదేంటి అలా అంటున్నావు? అంతేగా మరి. ఈ ఇంటి కోడలుగా చట్ట ప్రకారం అన్ని హక్కులు నీకు వచ్చేశాక ఎక్కడికి వెళ్తావు? హక్కులు చట్టాలా? ఏం మాట్లాడుతున్నావు రేణుక? నిజమక్క, మాలాంటి పని వాళ్ళైతే జీతం సరిపోక వెళ్ళిపోతాం. ఇక నీకు జీతంతో పనేంటి? ఆ మాటకొస్తే మా అందరికి కూడా నువ్వే జీతం ఇచ్చేస్తావు. రేణుక, నాకు లేనిపోయిన స్థానాన్ని కట్టపెట్టద్దు. నా చేతుల్లో ఏం లేదు, అంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వు చక్రం తిప్పొచ్చు తెలుసా? నువ్వు ఎలా అంటే అలా అందరూ మెడలు తిప్పుతారు. అదృష్టవంతురాలువక్క. ఎందుకు రేణుక ఇలా మాట్లాడుతుంది? అయ్యగారు కూడా అలాగే మాట్లాడారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సంతకాలు పెడితే నేనేదో గొప్పదాన్ని అయిపోయినట్టు